199 సంవత్సరాల క్రితం వారు పుట్టారు. ఇప్పటికీ వారి పేరు చిరస్మరణీయంగా మనం ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నాం. అంటే వారు చేసినటువంటి త్యాగ ఫలితంగానే ఈ రోజు మనం ఈ విధంగా ఈ సభ్య సమాజంలో ఇక్కడ సమావేశమై వారి గురించి మనం నేర్చుకుంటున్నాం. అయితే వారు చేసిన సామాజిక పరమైనటువంటి న్యాయం కావాలి, సామాజిక సంస్కర్త. అంటే సమాజంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ చాలా ఒకటి వేలతో పూర్తిగా వ్యాపించి ఉన్నటువంటి సమయం అది. మరి వారు స్వయంగా అనుభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన మహారాష్ట్రలో పుట్టిన పూణే ఏరియాలో ఉన్న ఆయన స్వయంగా పర్టికులర్ గా అనుభవించినటువంటి పరిస్థితి, ఈ సభ్య సమాజం ఎందుకు, వీళ్ళకి ఎలా ఉండాలి, వీళ్ళకి ఎందుకు చదువుకోవడం, మహిళలు ఎందుకు చదువుకోకూడదు, సమాజంలో వీరిని ఎందుకు పైకి తీసుకురావడం, సమాజంలో ఈ హక్కులు ఏదైతే ఉన్నాయో మాట్లాడే హక్కు కానీ లేకపోతే ఏదైనా సరే సమాన అవకాశాలు ఎందుకు కల్పించకూడదు, అంటే ఈక్వాలిటీ వైపు, తర్వాత సోషల్ జస్టిస్, అంటే ఈ రెండు అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద రుగ్మత అన్నట్టు. సో కాబట్టి వారి మనసులో వాళ్ళు కూడా పెద్దగా ఎక్కువ చదువుకున్నది కాదు, పీస్ వాళ్ళకి యాక్చువల్ గా ఆ పీస్ వరకు చదువుకుని అనుకుంటా. అది చదివిన తర్వాత మాయలో ఏమిందంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను వీటిని ఎలా అధిగమించారు, ఎవరో ఒకరు కంకణం కట్టుకుంటారు కానీ స్టార్ట్ అవుతారు. సో కాబట్టి మరి ఆ భావుడు ఆ రోజు చేసినటువంటి సామాజిక సంస్కర్త అంటే ఏంటి? సామాజిక సంస్కర్త ఆ రోజు ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి సభ్యులలో ఈ వర్గాల వారు ఉన్నటువంటి అంటే శూద్రులు అతి శూద్రులు అనే వాళ్ళు ఉండేది. ఈ శూద్రులు అతి శూద్రులు అనేది అతి శూద్రులు ఇంకా ఘోరం అన్నట్టు, శూద్రుల కంటే కొంచెం ఇంకా చాలా కిందికి ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఆ ప్రాంతంలో స్వయంగా ఆయన చూసినది, అతి శూద్రుడు నడవాలంటే ఒక దొరవారిలో లేకపోతే ఇక భూస్వామిలో రాజ్యాధికారి ముందు వెళ్ళాలంటే అతను మూతికి ముంత కట్టుకొని ఎంత చీపులు కట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఏంటి? ఒకే వ్యక్తి, ఆయన వ్యక్తి, ఈయన వ్యక్తి. సో కాబట్టి అటువంటిది అంటే వాడు ఊమొస్తే ఊడ్చకూడదు, భూమి మీద ఊడ్స్తే చూడ్చుకుంటూ పోవాలి. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది ఉంది భారతదేశంలో. అంటే అందుకొరకే అంటే ఆయన అన్నది కరెక్ట్. గాంధీజీ గారు 100-200 సంవత్సరాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి బ్రిటిష్ వారు పుణ్యమా అంటే వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం సంపాదించుకొని మనంతా మనం పరిపాలించుకోవాలని వాళ్ళు చేసింది అది ఒక. అయితే ఇప్పుడు పూలే గారి ఆదర్శాన్ని ఆయన గురువుగా స్వీకరించకుండా పూలే గారు చేసినటువంటి ఉద్యమాలను వారు రాజ్యాంగంలో పొందుపరిచేవారు కాదు. ఆయన గురువుగా స్వీకరించాడు కాబట్టి ఆ గురువు ఉన్నటువంటి చేసిన పోరాట ఫలితంగానే రాజ్యాంగంలో పొందుపరిచింది. కాబట్టి ఈ రోజు మనం అందరం ఇక్కడ కూడా అందరూ సమానమై